ఓం శాంతి. మమ్మ యొక్క 52 విశేషతల్లోని 9, 10వ పాయింట్ తెలుసుకుందాము. అందులోని 9వ పాయింట్, మమ్మ యొక్క జీవితం న్యాచురల్గా ఉండేది. మమ్మ స్వభావం చాలా సరళంగా ఉండేది. వారి వ్యవహారంలో మాధుర్యం ఉండేది. అందరినీ ముందుకు పంపించాలి అనే భావనే ఎల్లప్పుడూ మమ్మలో ఉండేది. మమ్మ ప్రతి ఒక్కరి విశేషత మరియు యోగ్యతను చూసి వారు సహజంగా చేయగలిగే కార్యాలే చేయించేవారు. 10వ పాయింట్, మమ్మకి శివబాబాతో పాటు డ్రామా పైన కూడా స్థిరమైన నిశ్చయం ఉండే. మమ్మ డ్రామా గురించి 2 గంటలు క్లాసులు ఇచ్చేవారు. ఎంతైతే బాబాపై నిశ్చయం ఉంటుందో అంతనే డ్రామా పైన కూడా నిశ్చయం ఉండాలి. అప్పుడే ఈశ్వరీయ జీవితంలో ఏకరస అవస్థను ఉండగలుగుతామని మమ్మ చెప్పేవారు. మమ్మ మొత్తం జీవితంలో డ్రామా పైన అచంచలమైన మరియు స్థిరమైన నిశ్చయం ఉండేది. కాబట్టి వారి ఈశ్వరీయ జీవితంలో ఎల్లప్పుడూ ఏకరస స్థితిని చూశారు. యజ్ఞ వ్యవహారంలో గొడవ జరిగిన ప్రతి చోట మమ్మనే ముందుంచారు. యజ్ఞము మమ్మ పేరు మీదనే ఉండేది. ఈ సంస్థ స్థాపన యొక్క ప్రతి కార్యంలో ఎన్ని పరీక్షలు వచ్చినా శివశక్తి సైన్యానికి నేతృత్వం వహించారు. ఎన్ని కఠినమైన పరిస్థితులు వచ్చాయి, విఘ్నాలు వచ్చాయి, కానీ మమ్మ నవ్వుతూనే స్థిరంగా నిశ్చలంగా అయ్యి ఎదుర్కొన్నారు మరియు విజయం పొందారు. ఓం శాంతి.